ప్రాపర్టీ ట్యాక్స్ 2.8 ఆ రేంజ్లో ఉంది డాలస్ ఏరియాలో 2.8%. సో దట్ మీన్స్ క్లోజ్ టు 500K ఇంటికే $12,000 నుండి $14,000 యాన్యువల్గా మన ప్రాపర్టీ ట్యాక్స్ పోతుంది. సో ఫస్ట్ ఇయర్ మీకు 150K మీరు చేసినప్పుడు మీకు హార్డ్లీ 3 times ఆఫ్ అంటే 1 time ఆఫ్ 14,000 అనుకో ఫర్ సపోజ్ ఒక 4,000 ఇంత పడుతుంది. సో ఆ పేమెంట్ మీకు ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ ఈ ప్రాపర్టీ ట్యాక్స్ కలిపినప్పుడు ఫస్ట్ ఇయర్లో మీకు పేమెంట్ హెవీగా ఉన్నట్టు అనిపించదు. కానీ సెకండ్ ఇయర్ నుండి ఫుల్ ప్రాపర్టీ ట్యాక్స్ని మీకు టోటల్ హౌస్ మీద వేసినప్పుడు మీకు మైండ్ బ్లాక్ అవుతుంది. అండ్ ఆ ఎస్క్రో పేమెంట్ ఫిబ్రవరి ఆఫ్ మార్చ్లోనో స్టార్ట్ అవుతుంది. అండ్ అసెస్మెంట్ వచ్చేసి ఫిబ్రవరిలో చేస్తారు. సో లాస్ట్ ఇయర్ ఎవరైతే బ్రాండ్ న్యూ హౌసెస్ కొన్నారో మీరు మీ కౌంటీ వెబ్సైట్కి వెళ్ళి ఒక్కసారి మీ అడ్రస్ కొట్టి చెక్ చేసుకోండి. వాడు ప్రాపర్టీ ట్యాక్స్ని ఎంత అమౌంట్కి అసెస్ చేసిండు, టోటల్ మీ ఇంటికి అసెస్ చేసిండా, ఓన్లీ ల్యాండ్కి అసెస్ చేసిండా. నాకు తెలిసినంత వరకు నేను ప్రీవియస్గా ఒక ఇల్లు 2017లో కొని మళ్ళీ లాస్ట్ ఇయర్ అమ్మేసిన, మళ్ళీ ఇప్పుడు రెండో ఇల్లులో ఉంటున్నా. సో నాకు బాగా తెలుసు. మీ పర్టికులర్ ఇండ్లకి చెక్ చేసుకోండి. అసెస్మెంట్ ఇనీషియల్గా ల్యాండ్ మీద మాత్రమే వేసి ఉంటాడు. సో అందుకు మీకు ఎస్క్రూ పేమెంట్స్ సెకండ్ ఇయర్ నుండి పెరుగుతాయి. సో ఇదొక వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్. ఇల్లు కొనాలనుకునే వాళ్ళు ఇవి ముందే ఆలోచించుకోండి. జస్ట్ బికాజ్ ఇనీషియల్గా మోర్గేజ్ మంత్లీ పేమెంట్ ఇంతే చూపిస్తుంది కదా, ఓకే మనం ఈజీగా అఫోర్డ్ చేయొచ్చు అనే మైండ్ సెట్లో వెళ్ళొద్దు. అండ్ నేను ఒక పర్సన్తో నిన్ననే మాట్లాడున్నా, తను కూడా అదే అన్నాడు. వాళ్ళ ఫ్రెండ్ చెప్పిండంట ఆబ్రేలో ఇల్లు కొన్నా నాకు 2,700 ఎంతో పడుతుంది అని. బట్ దట్ ఈస్ నాట్ ఫైనల్ అమౌంట్. నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ప్రాపర్టీ ట్యాక్స్ ఫుల్ టోటల్ ల్యాండ్ ప్లస్ ఇల్లు మీద వేసినప్పుడు మంత్లీ పేమెంట్ పెరిగిపోతుంది. సో 2,700కి మంత్లీ పేమెంట్ ఉండి ఇల్లు వస్తుంది, 500K ఇల్లు వస్తుంది డాలర్స్లో అంటే అందరు కొంటారు ఇల్లు.